ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగం. స్వాతంత్రం వచ్చాక ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయే విధంగా కేవలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం తయారు చేసిన ఘనత మన భారతదేశానికే చెందింది. అయితే మన భారత రాజ్యాంగ నిర్మాత గురించి చాలామందికి తెలిసిందే. అందుకని ఈ చిన్న కావ్యం మీకోసం. జననము తనదే ఏప్రిల్ 14న పుట్టినది తను మెహర్ కులమ్మున తల్లి భీమాబాయి తండ్రి రామ్జీ. ఎదిగిన కొద్దీ పెరిగిన బుద్ధి అగ్రకులమ్ము వాళ్ళతురంది. తక్కువ కులమని అవమానించిరి దూరముగా ఉండసాగిరి. పాఠశాలలో ప్రవేశించిన అంటరానితనమే ప్రతి అడుగున. త్రాగబోయి తను మంచినీటిని మలినమనిరి తన మెసులుబాటుని. అప్పుడే తట్టెను గట్టిగా మనసున అంటరానితనము నిర్మూలన. మొట్టమొదటిగా త్రాగునీటికై సత్యాగ్రహాన్ని మొదలుపెట్టెను. దిక్కులు చెదిరిన గుండెలు పగిలిన అడుగడుగున అవమానములొచ్చిన చదువొక్కడే తనకున్న మార్గమని కలమును విడువక కలతను మరువక జగమునంత తన దృష్టిలో ఉంచి పుస్తకాలతో చెలిమి జయించి డాక్టరేటులను తాను పొందెను. అపర మేధావిగా తను ఎదిగెను. కులమును లేని మతమును వెతికెను. బౌద్ధ మతమునే స్వీకరించెను. బ్రిటిషు పాలన చెరతొలగాలని స్వదేశీ పాలన ఆశయమాయను. 60 దేశాల రాజ్యాంగాలను అవలేలగా విశ్లేషించుకొని భారతదేశపు స్వాతంత్రమునకు కలముతో తానే యుద్ధం చేసెను. రణములో తాను లేకపోయినా రాజ్యాంగాన్ని రచించి చూపెను. జగతిలోనే కనిపించదు కదరా ఇంత పెద్ద లిఖిత రాజ్యాంగం. జయ 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 భాస్కరా, జయ హో అంబేద్కరా. భారతదేశ రాజ్యాంగం 1949 నవంబర్ 26న పూర్తయి 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ చిన్న సమస్య అయినా, ఎంతటి కష్టమైన సమస్య అయినా, ఈవెన్ అయోధ్యలో రామమందిర తీర్పు కూడా మన భారత రాజ్యాంగం వల్లనే సాధ్యమైంది. అంటే ఎంత మేధస్సుతో ఎన్ని రెఫరెన్స్లు తీసుకొని తయారు చేసి ఉంటారు. ఇవన్నీ తెలుసుకోకుండా కేవలం కొన్ని సమస్యల వల్ల రాజ్యాంగం లేకుంటే బాగుంటుందని, రాజ్యాంగం లేని దేశాలు ఉన్నాయి కదా అని కొంతమంది భావన. అయితే రాజ్యాంగం లేకపోతే భారతదేశం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 1947 నాటికి ఎందరో స్వాతంత్ర సమరయోధుల విజృంభణ వల్ల మన భారతదేశానికి బ్రిటిష్ పాలకుల నుండి విముక్తి లభించింది. రాజ్యాంగం లేకపోతే ఈవెన్ వాళ్ళు కూడా మన దేశాన్ని పూర్తిగా వదిలిపెట్టిపోయేవారు కాదు. సరైన పాలన లేదని చెప్పి మళ్ళీ మన దేశాన్ని ఆక్రమించేవారు. మళ్ళీ మనం వారి కింద బానిసలుగా బ్రతికే పరిస్థితి వచ్చేది. అలా కాకుండా బ్రిటిష్ వాళ్ళు మన దేశం వదిలిపెట్టి వెళ్ళినా మన దేశంలో డబ్బు బలం ఉన్నవాడిదే రాజ్యం అయ్యేది. ధనం ఉన్నవాడు నేనే రాజుని అని అనుకునేవాడు. ఇప్పుడు మనకి ఉన్నట్టు మనకి నచ్చిన వారిని రాజుగా ఎన్నుకునే అవకాశం ఉండేది కాదు. మనకి ఇప్పుడు ఉన్న హక్కులు ఉండేవి కావు. ఇప్పుడైతే మనకి మీడియా ఉంది. ఏమీ లేనివాడు కూడా లీడర్స్ని, గవర్నమెంట్ని సైతం తప్పుపట్టే అవకాశం మనకి ఉంది. కానీ రాజ్యాంగం లేని చోట రాజుకు వ్యతిరేకంగా ఏదైనా చేస్తే ఏవేవో కఠినమైన శిక్షలు లేదా మరణశిక్ష విధించేవారు. ఇప్పుడైతే అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అని ఎన్నో డిఫరెంట్ పాలసీలు ఉన్నాయి. కానీ రాజ్యాంగం లేకపోతే చిన్న పెద్ద, ఆడ మగ, కుల మత తేడాలు లేకుండా వాళ్ళ అధికారి ఏది చెప్తే అది చేయాలి. వినకపోతే శిక్షలు అమలు చేసేవారు. కొంచెం డబ్బు బలం ఉన్నవారు కేజీఎఫ్ సినిమాలో గ్రామాల్లో జనాలను బలవంతంగా బంగారు గన్లో పనిచేయించినట్టు నిజంగా వాళ్ళ పని కోసం మనకి చిత్రహింసలు పెట్టేవారు. పిల్లలకి చదువు లేక, పెద్దవారికి మనశ్శాంతి లేక, కేవలం బ్రతికుంటే చాలు అనే పరిస్థితి మనకు రాజ్యాంగం లేకపోతే వచ్చేది. నేరాలు, ఘోరాలు, దొంగతనాలు, మానభంగాలు పెరిగిపోయేవి. ఆ జీవితం బ్రతకలేక, బ్రతుకు మీద చిన్న ఆశతో చావను లేక మానసిక రోగాల పాలయ్యేవారు భారతదేశ పౌరులు. అందుకని ఇలాంటి పరిస్థితులు రాకూడదని అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని 60 దేశాల రాజ్యాంగాలను చదివి విశ్లేషించుకొని ప్రతి రంగం వారికి, ప్రతి మతం, ప్రతి కులం వారికి న్యాయం చేకూరేటట్టు ఏ తప్పులు జరగకుండా రాజ్యాంగాన్ని రచించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అప్పటికి ఇప్పటికీ సొసైటీలో చాలా మార్పులు వచ్చాయి. రాజ్యాంగంలో చిన్న చిన్న సవరణలు చేయాల్సి వచ్చింది. అందుకని రాజ్యాంగాన్ని తప్పుపట్టే మూర్ఖులు కూడా మన దేశంలో ఉన్నారు. అలాంటి వారికి ఈ వీడియో చూసైనా బుద్ధి వస్తుంది అని అనుకుంటున్నాను. ఇకపోతే అంబేద్కరుడు ఒకే కులానికి పరిమితం కాదు. రాజ్యాంగం లేకపోతే జరిగే పరిణామాలు భారతదేశ ప్రతి పౌరుడు ఎదుర్కోవాల్సి వచ్చేది. ప్రతి ఒక్కరూ బాధపడాల్సి వచ్చేది. అలాంటి ఏ బాధలు నా దేశ పౌరుడు పడకూడదు అని అన్ని కులాలకు, అన్ని మతాలకు మంచి చేశాడు. కాబట్టి అంబేద్కరుడు అందరివాడు. జై భీమ్, జై అంబేద్కర్.